హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం బూలియన్ డేటా టైప్ అండ్ వాయిడ్ డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బూలియన్ డేటా టైప్. సో ఈ బూలియన్ డేటా టైప్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా టైప్ బూలియన్ కాబట్టి సో దీని డేటా టైప్ వచ్చేసి బూల్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఈజ్ కంప్లీట్. ఈజ్ కంప్లీట్ అంటే కంప్లీట్ అయిందా అని చెప్పేసి. సో ఒకవేళ కంప్లీట్ అయితే ట్రూ, కంప్లీట్ కాకపోతే ఫాల్స్. సో లెట్స్ కంప్లీట్ అయిందనుకో, నెక్స్ట్ దీన్ని ట్రూ అని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్తో ఉండాలి. ఒకటి క్యాపిటల్ ఉన్నా సరే ఇది రాంగ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో ఈ ట్రూ అంటే ఈ ట్రూ అనేది అయినా సరే లేదంటే ఫాల్స్ అయినా సరే అన్నీ స్మాల్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ట్రూ అని ఇచ్చేస్తున్నాం. సో ఆఫ్టర్ సమ్ టైం మన ప్రోగ్రాంలో దీన్ని మనం ఫాల్స్కి సెట్ చేయాలనుకుంటే మనం దీన్ని ఫాల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈజ్ కంప్లీట్, మళ్ళీ కంప్లీట్ కాలేదు అని చెప్పేసి అనుకుంటే సో దీన్ని మనం ఫాల్స్కి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనం బూలియన్ అనేది డేటా టైప్ యూజ్ చేస్తాం. సో ఇంతకుముందు లాంగ్వేజెస్లో ఈ సి లాంగ్వేజ్లో ఈ బూలియన్ అనేది డేటా టైప్ అనేది లేదన్నమాట. సో అప్పుడు ఈ బూలియన్ లేదు కాబట్టి ఇంటీజరే వాడేవాళ్ళు. ఇంట్ ఈజ్ కంప్లీట్, ఈజ్ కంప్లీట్ ఈక్వల్స్ టు ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0. సో ఇలా ఇచ్చేవారు అనమాట. ఇక్కడ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పడానికి 1 అని ఇలా రిప్రజెంట్ చేసేదానికంటే ట్రూ అని ఇస్తే ఇది రీడబుల్గా ఉంది కదా, అంటే చదవడానికి ఈజీగా అంటే సూటబుల్గా ఉంది. సో అందుకని చెప్పేసి ఈ బూలియన్ డేటా టైప్ అనేది C++లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ ట్రూ అనేది ఉంది కదా, సో ఈ ట్రూ అనేది మెమొరీలో 1 లాగా కన్సిడర్ చేసుకుంటుంది. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. వాల్యూస్ మాత్రం సేమ్ సిలో అయినా సరే C++లో అయినా సరే, బట్ రీడబిలిటీ కోసం ఏంటంటే ఈ ట్రూ అండ్ ఫాల్స్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఈ బూలియన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మోస్ట్లీ కండిషనల్ ఆపరేటర్స్లో యూజ్ చేస్తాం అనమాట. సో కండిషనల్ ఆపరేటర్స్ అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం వాటి గురించి డెప్త్గా తెలుసుకుందాం. సో అది ఎలా ఉంటుందంటే లెట్సే నాకు ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, 20, 18. ఓకే, సో ఇప్పుడు నా 20 18 కంటే పెద్దగా ఉందనుకో, గ్రేటర్ ఉందనుకో, నాకు బిగ్గర్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, లేదంటే ఏం ప్రింట్ అవ్వద్దు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇక్కడ కండిషన్ ఏంటి, 20 అనేది 18 కంటే పెద్దది అయితే మనకు బిగ్గర్ అని ప్రింట్ అవ్వాలి, లేదంటే లేదు. సో ఇక్కడ కండిషనల్ అవుతుంది కాబట్టి ఇఫ్ అని యూజ్ చేస్తాం. ఇఫ్ ఇక లోపల ఏం చేస్తామంటే కండిషన్ పెడతాం. కండిషన్ ఏంటి, 20 గ్రేటర్ దెన్ 18. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే, ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే ఈక్వల్ టు ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. ట్రూ. సో ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, దీని ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ కండిషన్ ఉంది కదా, ఇది ట్రూ అయితే, ఈ ట్రూతో ఈక్వల్ అయితే అప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఓపెన్ బ్రేసెస్ సిఅవుట్లో 20 ఈజ్ బిగ్గర్ ఇలా ప్రింట్ చేస్తా, లేదంటే లేదు. ఇక్కడికి వస్తుంది ఎగ్జిక్యూషన్. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ ఈ 20 అనేది 18 కంటే పెద్దది కదా, సో పెద్దది కాబట్టి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి నెక్స్ట్ ఈ ట్రూ ఈక్వల్స్ టు ట్రూ కదా, సో ట్రూ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ ఇది 1 ఈక్వల్స్ టు 1 కదా, సో ఇది కూడా కండిషన్ ట్రూ అయింది అనమాట, సాటిస్ఫై చేసింది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ 20 ఈజ్ బిగ్గర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇలాంటి కండిషనల్ ఆపరేటర్స్, ఇక్కడ కండిషనల్స్ ఉన్నాయి కదా, ఈ కండిషన్స్ టైంలో మనం ఈ బూలియన్ అనేది యూజ్ చేస్తాం అనమాట డేటా టైప్. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ బూలియన్. ఈ వాయిడ్ డేటా టైప్ అంటే ఏంటంటే నథింగ్. వాయిడ్ అంటే నథింగ్ లిటరల్లీ. సో మనం ఈ వాయిడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఫంక్షన్స్ దగ్గర యూజ్ చేస్తాం అనమాట. సో ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇక్కడ డేటా టైప్ ఉంటుంది, డేటా టైప్. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉంటుంది.
ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్, కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ అనేది రాసుకుంటాం. ఓకే, లాస్ట్లో ఈ ఫంక్షన్ నుండి మనం ఏదైనా రిటర్న్ చేయాలనుకుంటే ఇక్కడ రిటర్న్ సమ్ డేటా. సో ఇది అనేది దీన్ని సింటాక్స్. ఓకే, ఒకవేళ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఇక్కడ అడిషన్ అనే ఫంక్షన్ ఉందనుకో, ఇక్కడ నుండి మనం లాస్ట్కు ఇంటీజర్ అనే డేటా టైపు రిటర్న్ చేస్తాం, డేటా రిటర్న్ చేస్తాం. ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ ఉంది, దీంట్లో మనం ఏం చేస్తున్నాం 20 + 30, దీన్ని ఒక వేరియబుల్ ఇంటీజర్ సిలో స్టోర్ చేస్తున్నాం. ఈ సీని రిటర్న్ చేస్తున్నాం మనకు ఇక్కడ నుండి. ఈ సి అనేది ఇంటీజర్ కాబట్టి మనం ఇక్కడ ఇంటీజర్ అనేది రిటర్న్ చేస్తున్నాం అనే డేటా ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ మనం ఇంటీజర్ మెన్షన్ చేస్తాం. ఇది ఫంక్షన్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు ఈ వాయిడ్ అనేది ఈ ఫంక్షన్స్లో ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ యూజ్ చేస్తాం, అంటే ఇక్కడ డేటా టైప్ దగ్గర ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. వాయిడ్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ నుండి, ఈ పర్టికులర్ ఫంక్షన్ నుండి నేనేం రిటర్న్ చేయట్లేదు అని చెప్పడానికి వాయిడ్ యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు ఈ ఫంక్షన్ నుండి మనమే రిటర్న్ చేయం. సో ఈ ఫంక్షన్స్లో మనం ఇది ఎలా యూజ్ చేస్తాం, మనము ఒక పర్టికులర్ ఫంక్షన్ నుండి ఎలాంటి డేటా రిటర్న్ చేయొద్దు అనుకుంటే అలాంటప్పుడు మనం రిటర్న్ టైప్ లాగా ఇక్కడ వాయిడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ సినారియో. ఇంకో సినారియో ఏంటంటే మనం పాయింటర్స్తో యూజ్ చేస్తాం అనమాట. ఈ పాయింటర్స్ అనేది ఒక టాపిక్. ఈ పాయింటర్ గురించి మనం డెప్త్గా ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం. సో బట్ ఈ పాయింటర్స్తో ఎలా యూజ్ చేస్తాం అనేది నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను. సో ఈ పాయింటర్ అనేది కూడా ఒక వేరియబుల్ అనే స్పెషల్ వేరియబుల్. మనం నార్మల్గా వేరియబుల్ ఎలా తీసుకుంటాం, లెట్స్ సే ఒక ఇంట్ నెంబర్ ఉందనుకో, ఇది 100 ఉందనుకో, ఇలా డిఫైన్ చేస్తే మనకి ఇక్కడ మెమరీలో ఏమవుతుంది, ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది, మెమరీ బ్లాక్. సో దీని నేమ్ వచ్చేసి వేరియబుల్ నేము నమ్, దీని వాల్యూ ఎంత 100. మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం ఒకటి చెప్పుకున్నాం, ఈ మెమరీ బ్లాక్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా. ఆ అడ్రస్ అనేది లెట్స్ సే ప్రజెంట్ 10011 ఉందనుకో అడ్రస్. సో ఇది ఎలా అయినా ఉండొచ్చు, ఇది ఇలా సింపుల్గా ఉండదు, సో ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ని మనం ప్రింట్ చేయాలి అంటే ఈ నమ్ ఉంది కదా, దానికి ముందు యాంపర్సండ్ పెట్టాలి, అండ్ సింబల్ అండ్ నమ్. ఇలా మనము ఈ అడ్రస్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇలా సిఅవుట్ పెట్టేసి ఈ యాంపర్సండ్ నమ్ అనేది ఇస్తే దీనికి కరస్పాండింగ్ ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ నేమ్తోని ఈ కరస్పాండింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని మనం ఇది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇది అడ్రస్ గురించి. సో ఇక్కడ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ అంటే ఏంటంటే పాయింటర్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో ఇక్కడ వేరే వేరియబుల్ ఉంది కదా, నెంబర్ అనేది ఉంది. సో దీని అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఓన్లీ ఇంటీజర్ అనే కాదు, ఎలాంటి వేరే వేరియబుల్ ఏ టైప్ అయినా సరే, ఇంటీజర్ అయితే ఇంటీజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, డబుల్ అయితే డబుల్, వాటి యొక్క మెమరీ బ్లాక్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి పాయింటర్స్ యూజ్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ ఉంది వేరియబుల్. ఇప్పుడు ఇంటీజర్ టైప్స్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే ఈ పాయింటర్స్కి డిఫైన్ చేస్తాను. ఎలా, ఈ పాయింటర్కి ఒక నేమ్ ఇస్తాను, ఈ పాయింటర్ని ఇలా స్టార్తో రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ వేరియబుల్ నేమ్ సమ్ ptr అని. ఇప్పుడు ఈ పాయింటర్ ఇంటీజర్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి అంటే నేను దీనికి ముందు ఏమి ఇస్తానంటే ఇంట్ అని ఇస్తాను. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది పాయింటర్ అంటే అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఓకే, దేని అడ్రస్ ఇంటీజర్ అనే డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ యొక్క అడ్రస్. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నెంబర్ యొక్క అడ్రస్ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఎలా, ptr ఈక్వల్స్ టు ఇది స్టోర్ చేసుకోవచ్చు, యాంపర్సండ్ ఆఫ్ నమ్. సో ఇప్పుడు ఈ ptr అనేది ఉంది కదా, ఈ ptrలో ఏం స్టోర్ అవుతుంది, అడ్రస్ స్టోర్ అవుతుంది. దీని అడ్రస్ ఎంత, నెమ్ యొక్క అడ్రస్ 10011. సో ఇది పాయింటర్స్ గురించి. ఓకే, ఇప్పుడు ఈ పాయింటర్స్లో ఈ వాయిడ్ ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ నువ్వు డేటా టైప్ అనేది ఎలాంటి డేటా టైప్స్ యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం అనేది మనం ముందే చెప్పమన్నమాట.
సో ఇక్కడ వాయిడ్ పెట్టేస్తే ఏమవుతుందంటే నేను ప్రజెంట్ ఎలాంటి డేటా టైప్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నానో నాకు ఇప్పుడు తెలియదు. సో నెక్స్ట్ నేను ఎలాంటి డేటా ఇంటీజర్ అనుకుంటే ఇంటీజర్లోకి టైప్ క్యాస్ట్ చేసుకోవచ్చు, ఫ్లోట్ అనుకుంటే ఫ్లోట్కి టైప్ క్యాస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం వాయిడ్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇది పాయింటర్ ఉంది, ఈ పాయింటర్ ఎలాంటి డేటా యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుందో మనం ఇప్పుడే చెప్పలేము, తర్వాత మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏమంటారంటే యూనివర్సల్ పాయింటర్ అంటాం అనమాట. సో ఈ సినారియోలో మనం ఈ వాయిడ్ అనేది యూజ్ చేస్తాం. మనం పాయింటర్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఇంటీజర్కో లేకపోతే ఫ్లోట్కో దీన్ని ఎలా టైప్ క్యాస్ట్ చేస్తాం, ఈ పాయింటర్స్ని ఎలా యూజ్ చేస్తాం అనేది హ్యాండ్స్ అని అప్పుడు చూద్దాం. బట్ ఇప్పుడైతే ఏం గుర్తుపెట్టుకుంటారంటే వాయిడ్ అనేది ఈ సినారియోలో కూడా మనం యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకుంటే జరుగుతుంది. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ బూల్ అండ్ వాయిడ్. మన నెక్స్ట్ ఈ బూల్ డేటా టైప్ ఉంది కదా, దీని మీద హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు బూలియన్ డేటా టైప్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ ఒక బూలియన్ డేటా టైప్ డిఫైన్ చేద్దాం. డేటా టైప్ వచ్చేసి బూల్, ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఈజ్ కంప్లీట్. సో బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఫాల్స్ ఇద్దాం. సో మన వాల్యూ ఫాల్స్ ఇచ్చాం, బట్ వెన్ వీ ట్రై టు ప్రింట్ దిస్ వేరియబుల్ ఇట్ గివ్స్ 0 or 1. Since we gave here false, right? So it displays 0. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఫార్మాట్ చేసాను కోడ్, ఒకసారి కంపైల్ చేద్దాం. G++ డేటా టైప్స్. ఇక్కడ చూడండి, నేను ఫాల్స్ అని ఇక్కడ వాల్యూ ఇస్తే ఇక్కడ 0 వచ్చింది. ఓకే, సో దీన్ని మనం అప్డేట్ చేస్తే మళ్ళీ ఈజ్ కంప్లీట్, ఐఎమ్ అప్డేటింగ్ ఇట్ టు ట్రూ. నౌ డిస్ప్లేయింగ్ ఇట్ అగైన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఇంతకుముందు ఫాల్స్ ఉండే, సో ఇక్కడ ప్రింట్ చేస్తే 0 వచ్చింది. మళ్ళీ మనం దాన్ని ట్రూకి అప్డేట్ చేసాం. సో నవ్ ఇట్ షుడ్ గివ్ 1. ఓకే, ఇక్కడ 0 ప్రింట్ అయింది, ఇక్కడ 1 ప్రింట్ అయింది. ఓకే, మనం ఈ బూలియన్స్ని ఎక్కడ వాడతాం అనుకున్నాం? సో కండిషనల్ స్టేట్మెంట్స్ దగ్గర వాడతాం అనుకున్నాం కదా. సో కండిషనల్ స్టేట్మెంట్స్ వాడడానికి సింటాక్స్ ఏంటంటే ఇఫ్ అని పెట్టేసి ఇక్కడ ఈ కండిషన్ రాస్తాం మనం. ఇక్కడ ఆ కండిషన్ ఒకవేళ ట్రూ అయితేనే ఈ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూషన్ అనేది ఈ ఇఫ్ బ్లాక్లోకి రాదు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, సో నా 20 అనే నెంబర్ 18 కంటే పెద్దది అని చెప్పేసి నా స్టేట్మెంట్. 20 ఈజ్ గ్రేటర్ దెన్ 18. ఒకవేళ ఇది ట్రూ అయిందనుకో, ఇది ఈక్వల్స్ టు ట్రూ అంటే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే ఈ ట్రూకి ట్రూ ఈక్వల్ అవుతుంది కాబట్టి అప్పుడు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఈ బ్లాక్లోకి వచ్చి ఈ లైన్ నెంబర్ 12లో నేను ప్రింట్ చేస్తున్నా 20 ఈజ్ గ్రేటర్ నెంబర్, ఇది ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ కండిషన్ అనేది 20 అనేది 18 కన్నా పెద్దదే కాబట్టి సో ఈ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ రిటర్న్ చేస్తుందంటే ట్రూ అంటే వాల్యూ ఎంత 1. సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఈక్వల్ దేంతో ఈక్వల్ చేస్తున్నాం, 1తో ఈక్వల్ చేస్తున్నాం. 1 ఈక్వల్స్ టు 1. సో కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 20 ఈజ్ గ్రేటర్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఫస్ట్ కోడ్ కంపైల్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి 20 ఈజ్ గ్రేటర్ నెంబర్. సో ఓవరాల్గా ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ రిటర్న్ చేసింది. ఫైనల్గా 20 గ్రేటర్ దెన్ 18 అనేది 1 రిటర్న్ చేస్తుంది. 1 ఈక్వల్స్ టు ట్రూ అంటే 1 ఈక్వల్స్ టు 1 కాబట్టి ఈ ఓవరాల్ స్టేట్మెంట్ అనేది రిటర్న్ చేసింది, ట్రూ రిటర్న్ చేసింది. ట్రూ అంటే 1. సో ఈ ఇఫ్లో ఈ బ్రాకెట్స్లో 1 రిటర్న్ చేస్తేనే లాస్ట్కి ఇందులోకి ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. సో ఇందాక ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది కదా. నౌ ఐ ఆమ్ గివింగ్ ఎ స్టేట్మెంట్ దట్ 20 ఈజ్ లెస్ దెన్ 18. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ? నో, ఇట్స్ ఫాల్స్ బికాస్ 20 ఈజ్ ఎ గ్రేటర్ నెంబర్ దెన్ 18. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఇప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఫాల్స్ అంటే ఏంటి? 0. ఇక్కడ ట్రూ అంటే ఏంటి? మళ్ళీ 1. ఈజ్ 0 ఈక్వల్ టు 1? నో. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావద్దు, ఎగ్జిక్యూషన్ అనేది ఈ 12th లైన్ రావద్దు. సో అది ఒకసారి మనం ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం
బూలియన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇఫ్లో ఈ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే ఈ ఇఫ్లో ఉన్న ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే అందులోకి ఎగ్జిక్యూషన్ అనేది అవ్వదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బూలియన్ డేటా టైప్. We will see you in next video. Happy coding!